హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దిలీప్ కుమార్ యాదవ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే కనుమ అనమాట. ఈరోజు సంక్రాంతి రోజుల్లో సంక్రాంతి భోగి పండుగ తర్వాత కనుమ వస్తుంది. ఆ ఫెస్టివల్ విలేజెస్లో ఎలా చేసుకుంటారని చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఈ ప్లేస్లో భోగి వేసుకుంటాము. సో చూడండి, సంక్రాంతి స్పెషల్ ముగ్గులు మా ఇంట్లో. ఇంకపోతే కనుమకి రెడీ చేసాము ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఇలా రెడీ చేస్తాము. ఇంకా దీంతోపాటు వెహికల్స్ ఏమైనా ఉంటే కడుక్కుంటాము. వ్యవసాయం సంబంధించినవి ఏమైనా ఉన్నా కడిగేస్తాము. కడిగి పూజలో పెడతామన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. చూసారా బొమ్మరిల్లు ఎలా కడతారనేది చూపిస్తాను చూడండి. ఇది బొమ్మరిల్లు అనమాట ఫ్రెండ్స్, చూడండి, చూసారా. సో ఎర్లీ మార్నింగ్ బొమ్మరిల్లు చేసి మేము ఇక్కడ పశువులకి దేవుడికి పెట్టుకుంటాం అనమాట. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సో వెహికల్స్ ఏమైనా ఉంటే వెహికల్స్కి పూజ చేస్తాము. అది ఎలా చేస్తాము అనేది చూపిస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. వ్యవసాయం సంబంధించినటువన్నీ పెడతాము పూజలో. చూడండి, కొడవళ్ళు, ఈ తొలికలు, ఇది కత్తి, గడ్డపార కూడా పెడతాము, ఓకేనా. అన్నిటికీ పూజ చేస్తాము ఈరోజు. దీంతోపాటు మేము వెహికల్కి కూడా పూజ చేస్తాం, ట్రాక్టర్కి, బైక్కి, రెండింటికి. సో అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ట్రాక్టర్ని చూపిస్తాను క్లియర్గా ఈ వీడియోలో, ఓకేనా ఫ్రెండ్స్. చూసారా, ట్రాక్టర్కి పూజ చేసాము. సో పొలి చల్లుతారనమాట. పొలి అంటే అన్నం చేసి దాంట్లో కోడిని కోస్తారనమాట. మేము కోడిని కోస్తాం, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఆ బ్లడ్తో కలిపి మిక్స్ చేసి చల్లుతారనమాట. ఇంటికాడ కానీ పొలాల్లో కానీ అలా చల్లుతారనమాట, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో లాస్ట్లో చెప్తాను వీటి గురించి ఏమేమి అనేది. సో చూసారా, ఎర్రమట్టి సున్నం పూసారు, చూసారా. చూడండి, టైర్లకు కూడా అలాగే పెడతారు. చూడండి ఫ్రెండ్స్, ఇది పొలి చల్లుతారు అంటారు కదా, ఇదే, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చల్లుతారనమాట. ఇలా బొట్లు పెడతారు వెహికల్స్కి, ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని నల్లేరు అంటారు, దీన్ని పిండి బుద్ధి అంటారు. ఇది ఒక రకమైన పువ్వు అనమాట, ఓకేనా. ఈ 3 రకాలు పెడతారనమాట, ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.